నమస్తే. మొంతా తుఫాన్ 3 గంటల్లో మొత్తం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఇప్పటికీ తుఫాన్ ప్రభావం ఇంకా తగ్గలేదు. ఏ క్షణం ఎటు నుంచి వరద పోటెత్తుతుంది అనేటువంటి వర్రి ప్రజలను వెంటాడుతోంది. నిన్న రాత్రి ఏపీని దెబ్బ కొట్టిన మొంతా ఇప్పుడు తెలంగాణ వైపు పడగ విప్పింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, నల్గొండతో పాటుగా హైదరాబాద్లో కూడా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నరసాపురం దగ్గర తీరం దాటిన మొంతా తుఫాన్తో 2 రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. జరిగిన నష్టంపై అధికారులు అంచనా మొదలుపెట్టారు. ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు రైతులు నిండా మునుగుతూనే ఉన్నారు. ఏళ్ల తరబడి ఇదే తంతు జరుగుతోంది. సాయం చేయాల్సిన కేంద్రం భరోసా ఇస్తూనే ఇంత అంతా అంటూ నాన్చుతుంటే రైతులు, సామాన్యులు విలవిల్లాడుతున్నారు. ఏపీలో తుపాను వల్ల 2 మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం చంద్రబాబు నాయుడు పంట నష్టంపై ఏరియల్ రివ్యూ చేయగా మంత్రులంతా రైతులకు భరోసా ఇచ్చేందుకు పొలంబాటి పట్టారు. ఏపీలో 246 మండలాలు, ఓవరాల్గా చూస్తే 249 మండలాలు, అలాగే 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మంది తుఫాన్ ప్రభావం చూపినట్టుగా నిర్ధారించారు. పలు జిల్లాల్లో వరి, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈదురుగాలులకు చాలా చోట్ల కొబ్బరి చెట్లు నేల కొరిగాయి. విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. ఓవరాల్గా మొంతా తుఫాన్ సృష్టించిన విలయం, అలాగే ఆ తర్వాత పడుతున్న వానలు కానీ, అక్కడున్న సిచ్యువేషన్ కానీ, ఓవరాల్గా మళ్ళీ ఆ తుఫాను ఇటువైపు తిరిగిందా అనేటువంటి అనుమానం వచ్చేలా ఈ ఉదయం నుంచి కూడా విపరీతమైన వర్షం ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో విత్ హైదరాబాద్. మరి ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? వాతావరణ శాఖ అధికారులు క్లియర్ కట్గా ఏం చెప్తూ ఉన్నారు? మోందా తుఫాన్ వచ్చింది, వెళ్ళిపోయింది. మరి ఎక్కడికి వెళ్తుందో తెలియదు, కానీ ఖచ్చితంగా కంగారైతే పెడుతుంది. ఏ క్షణం ఎటువైపు దిశను మార్చుకొని ఎవరిని బలి తీసుకోబోతుంది, ఏ జిల్లా వైపు రాబోతుంది అనే భయం ఇంకా ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. చూసాము నిన్నటి ప్రళయం ఏదైతుందో, నిన్నటి ప్రళయంతో ఇప్పటికీ 2 తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రతో కలుపుకుంటే మాత్రం సుమారుగా డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా 20 లక్షల మందికి పైగా ఈ తుఫాన్ ఎఫెక్ట్ కనిపించింది. ఒకటి ఆస్తి నష్టంతో పాటు పంట నష్టము, అదేవిధంగా ప్రభుత్వానికి నష్టం కలిగినప్పటికీ కానీ ప్రజలు మాత్రము భయం అనేటట్టుగా వాళ్ళు ఏ క్షణం ఏం జరుగుతుందో అనేటటువంటి భయంలోనే ఉన్నారు. రానున్న 2 రోజుల పాటు పరిస్థితి ఇంకా కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు, తేలికపాటి జల్లులు కూడా కురవబోతున్నాయి. అసలు ఏం జరగబోతుంది? ఈరోజు రాత్రి నుంచి 2 రోజుల పాటు పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఏ జిల్లాలలో, ఏ మండలాల్లో భారీ వర్షం పడబోతుంది, తేలికపాటి వర్షం నమోదవబోతుంది అనే దానికి సంబంధించి మనం ఒక కీలకమైనటువంటి రిపోర్టుని ఇప్పుడు మనం చెప్పబోతున్నాము. 29 ఈరోజు, అంటే ఈ డేట్ నుంచి చూసుకుంటే ఈరోజు రాత్రి నుంచి రేపటి వరకు కూడా తెల్లవారుజామున 8:30 వరకు, రేపు ఉదయం చూసుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలతో పాటు అనేక చోట్ల వర్షం పడే అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ అతి నుంచి అతి భారీ వర్షాలు ఎక్కడెక్కడ కురబోతున్నాయి, ఉరుములు మెరుపులు ఎక్కడెక్కడ కురబోతున్నాయి అనే దానికి సంబంధించి ఇప్పుడు ఆ ప్రాంతాలు ఏంటి అనే దాని మీద రిపోర్ట్ అయితే మనం ఇవ్వబోతున్నాం. మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలతో ఇక్కడ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే రెడ్ జోన్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలు రెడ్ జోన్ ఏదైతే ఉంటుందో ఇవి రెడ్ జోన్లో ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఎల్లో అలర్ట్ కావచ్చు, ఆరెంజ్ అలర్ట్ కావచ్చు. ఇవి ఈ ప్రాంతాల్లో చూసుకుంటే మాత్రము ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాలలో అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే భారీ స్థాయిలో కాకపోయినప్పటికీ కానీ ఒక మోస్తారుగా ఇక్కడైతే వర్షాలు అయితే కురవబోతాయి. దాంతోపాటు భారీ వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు కూడా ఇప్పుడు గాలి వచ్చేసి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచడమే కాకుండా కొమరం భీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో వర్షం కురిసే అవకాశం ఉంది. అది ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రేపటి ఉదయం 8:30 వరకు. నెక్స్ట్ దీని తర్వాత మనం చూసుకుంటే మాత్రం
30వ తేదీ నుంచి 30వ తేదీ ఉదయం 8:30 నుంచి 31వ తేదీ ఉదయం 8:30 వరకు ఏ రాష్ట్రాలకు ఏ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటికే మొత్తం అంతా కూడా తెలంగాణ వైపుకి ఈ తుఫాన్ అంతా కూడా మొంతా తుఫాన్ ఏదైతే ఉందో అదంతా కూడా తెలంగాణ వైపు వస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి ఈ జిల్లాల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆల్రెడీ మనం చూసుకొని ఈరోజు రాత్రి నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు ఏ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి మనం చెప్పాము. అయితే 30వ తేదీ 8:30 నుంచి 31వ తేదీ అంటే వన్ డే చూసుకుంటే మాత్రం 31వ తేదీ 8:30 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసేటటువంటి ప్రాంతాలు ఒకటి చూసుకుంటే మాత్రం దీంతో పాటు భారీ వర్షాలు కూడా ఎక్కడెక్కడ కురబోతున్నాయి అనేది కూడా చూస్తాం. కానీ ఇప్పుడు 30 నుంచి 31వ తేదీ 8:30 నుంచి 30వ తేదీ 8:30 నుంచి 31వ తేదీ 8:30 వరకు సిచ్యువేషన్ ఎలా ఉంది అని చూసుకుంటే మాత్రము జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపుతో కూడుకున్నటువంటి గాలులు కూడా వీస్తాయి. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా ఈ ప్రాంతాలలో కురిసే అవకాశం ఉంది. అయితే వీటితో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రైన్స్ అనేది అలర్ట్ ఇచ్చారు. అయితే ప్రధానంగా చూసుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఓవరాల్గా చూసుకుంటే మాత్రము అక్కడక్కడ ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే 31వ తేదీన ఇది చూసుకుంటే 8:30 నుంచి చూసుకుంటే మాత్రం అక్కడక్కడ ఓవరాల్గా మాత్రం తెలంగాణలో ఒక తేలికపాటి వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇంకా 1వ తేదీ నుంచి 8:30 నుంచి సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రము తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ ఎక్కడైతే ఇంతకుముందు మనం చెప్పినటువంటి ప్రాంతాల్లో అక్కడ వర్షాభావం ఏదైతే ఉందో వర్షం పడినటువంటి ప్రాంతాలలో ఇక పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అండర్ కంట్రోల్లోకి అయితే వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. అంత ఈజీగా ఏం లేదు. ఎందుకంటే 3 days పాటు ఇంకా ఆల్రెడీ ఈరోజు రాత్రి నుంచి వర్షాలు భారీగానే పడుతున్నాయి కాబట్టి ఇంకా 3 రోజుల పాటు ఇవి యాజ్టీజ్గా కంటిన్యూ అవుతాయి. ఎక్కడ కూడా ఆగే ప్రసక్తి తెలియదు. ఈ వర్షాలన్నీ కూడా కంటిన్యూ అవుతాయి కాబట్టి 1వ తేదీ నుంచి 2వ తేదీ 3వ తేదీ వరకు కూడా పరిస్థితి అలాగనే ఉంటుంది. అదేవిధంగా 4వ తేదీ వరకు చూసుకుంటే మాత్రం కాస్త రిలీఫ్ ఎప్పుడు వస్తుంది అందరికీ కూడా మైండ్లో ఇదే ఉంటుంది. వర్షాలు వస్తున్నాయి, వానలు పడుతున్నాయి, అతి భారీ వర్షాలు పడుతున్నాయి అంటూ. కానీ రిలీఫ్ ఎప్పుడు వస్తుంది, ఈ భారీ వర్షాల నుంచి ఎప్పుడు రిలీఫ్ వస్తుందంటే 4వ తేదీన కాస్త పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అంటే వర్షాలు తగ్గి లైట్గా వెదర్ అంతా కూడా క్లౌడీగా ఉన్నప్పటికీ కానీ వర్షం అయితే తగ్గుతుంది, పొడి వాతావరణం అయితే ఏర్పడుతున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో పొడి వాతావరణం వచ్చేసి 3వ తేదీ నుంచి మొదలవుతుంది. 3వ తేదీ నుంచి కంటిన్యూ అవకాశాలు ఉన్నాయి, కన్ఫర్మ్ అవ్వట్లేదు. కానీ వర్షాల తీవ్రత ఏదైతే ఉందో ఆ వర్షాల తీవ్రత తగ్గుతుంది. 2వ తేదీ చూసుకుంటే మాత్రం తేలికపాటి వర్షాలు పడతాయి. 1వ తేదీ కూడా కంటిన్యూ ఇలానే ఉంటుంది. 1వ తేదీ వరకు కూడా తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ చూసుకుంటే మాత్రము పెద్ద సంఖ్యలో అంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి చూసుకుంటే మాత్రం 29 ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి. 30, 31 ఓకే. 1వ తేదీ మాత్రము అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయి. 2వ తేదీ 3వ తేదీ అక్కడక్కడ చిరు జల్లులు పడినా సరే ఇంకా 4వ తేదీ వరకు మాత్రము పొడి వాతావరణం ఏర్పడుతుంది. అప్పటి వరకు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని అయితే ఇప్పటికీ IMD ఇచ్చినటువంటి హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో ఆ హెచ్చరికలు అయితే చాలా ఖచ్చితంగా పాటించాలి ప్రజలు. ఎందుకంటే ఇళ్ళ నుంచి బయటికి రావడము, డెఫినెట్గా ఇళ్లలోనే బయటకు వచ్చేసి ఏం జరుగుతుందో చూడాలనుకో ఇవన్నీ కూడా చెయ్యవద్దు అనేది చాలా స్పష్టంగా అయితే చెప్తుంది రమణ. ఓకే, థ్యాంక్ యూ మధు.